అలాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. దేవుని బిడ్డలారా, నీతిగా నువ్వు బ్రతకగలిగి దేవుని దగ్గర ప్రార్థన అనేటువంటి విత్తనం విత్తగలిగితే దేవుడు తప్పకుండా నీకు చక్కటి బహుమానం అనుగ్రహిస్తున్నాడు అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఈరోజు నీతిగా బ్రతకాలని ఆశపడేవారు ఎంతమంది ఉన్నారండి? ఇదిగో పరుల దగ్గర నీతిగా బ్రతకాలని ఆలోచన చేస్తున్నాం, కానీ దేవుని ఎదుట నేను నీతిమంతునిగా ఉంటున్నానో లేదో ఆలోచన చేయలేకపోతున్నారు. యోసేపు గారి గురించి ఆలోచన చేస్తే వాళ్ళ అన్నల దగ్గర ఉన్నప్పుడు ఆయన నీతిగా బ్రతికాడు, తన తండ్రి దగ్గర ఆయన నీతిగా బ్రతికాడు, ఆయన అమ్మబడిన తర్వాత కూడా ఆయన ఉంటున్నటువంటి యజమానుడి దగ్గర నీతిగా బ్రతికాడు. ఎప్పుడైతే ఆయన నీతిగా బ్రతికాడో ఆయన జీవితం ఎన్నో శ్రమల గుండా, ఎన్నో కష్టాల గుండా పాలైపోయింది. తర్వాత ఆయన దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఆయనకి ఇచ్చిన బహుమానం ఒక గొప్ప అధికారిగా ఆయన ఆశీర్వదించాడు. ఇదిగో ఆయన సెలవు లేనిదే రాజు కాదు కదా, ఏ మనుషుడు కూడా తండ్రి ఆయన ఎదురు నిలవలేకపోయాడు. ఆయన సెలవు లేనిదే ఏ పని కూడా చేయలేదనేటువంటి గొప్ప ఆశీర్వాదము, బహుమానం ఆయన పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు బహుమానం వెంట నువ్వు పరిగెడుతున్నావేమో కాదండి. నువ్వు నీతిగా బ్రతకగలిగి ప్రార్థన పూర్వకంగా భక్తిగా ఉండగలిగితే ఆ బహుమానం నీ వెంటే వస్తాయి. ఈరోజు నీతిగా బ్రతికాడు దావీదు గారు. అయితే అందును బట్టే ఆయన రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు, నియమించాడు. సౌలు ప్లేస్లో ఇదిగో దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందును బట్టి? ఆయన నీతి ప్రవర్తన బట్టి కదా. ఈరోజు నీవు కూడా నీతిగా బ్రతకగలిగితే, ప్రార్థన అనేటువంటి విత్తనం ప్రభు సైన్యాల్లో విత్తగలిగితే దేవుడు తప్పకుండా మంచి బహుమానం చేతి నిన్ను ఆశీర్వదించును. అలాంటి దీవెన ఈ దినాన్ని దేవుడికి దయచేయును గాక. ఆమేన్.